హాయ్ అండి. నమస్తే. 'హరిహర వీరమల్లు' సినిమా చూడడం పెద్ద బొక్క. ఇందులో ఏ బొచ్చు లేదు. వీఎఫ్ఎక్స్ చాలా దరిద్రంగా, అసహ్యంగా ఉన్నాయి. యెస్. చాలామంది నా రివ్యూ గురించి వెయిట్ చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలుసు. అందుకే ఈ సినిమా గురించి చాలా విషయాలైతే చెప్పబోతున్నాను. ఆడెవడో ఓ కాయోల్లోడు ఓ టమాటో ఇచ్చాడట. అలాగే ఆడెవడో బార్ పిచ్చి టాక్స్ అనేటటువంటోడు కూడా ఏదో రెమ్యునరేషన్‌లు గట్రా గట్రా అని వాడుతున్నారు. సో, మీరంటారు కదా! సినిమా చెప్పాలంటే నాకున్న క్వాలిఫికేషన్ ఇదని. నాకు గూడా ఉంది. నీ రివ్యూ మీద రివ్యూ చెప్పేటటువంటి క్వాలిఫికేషన్ గూడా ఉంది. సో, నువ్వేదో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. లేకపోతే మీరు ఇంకా ఏవో చేసుండొచ్చు. నేను కూడా సినిమాల్లో ఉన్నాను. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నాను. సో, నటుడిగా నా లెవెల్ ఏంటి అనేటటువంటిది ప్రేక్షకులకు తెలుసు. నేను ఎడిటర్‌ని. డీఓపీగా 3 సినిమాలకి నేను అసిస్టెంట్ డీఓపీగా వర్క్ చేశాను. అంటే కెమెరా మీద కూడా నాకు గ్రిప్ ఉంది. అంతేకాదు రైటర్‌ని కూడా. సో, నేను రాసినటువంటి చాలా సినిమాలకి నేను రాసినటువంటి డైలాగులు వేరే లెవెల్‌లో, వేరే రేంజ్‌లో కూడా ఎళ్ళాయి. కాబట్టి అన్ని విభాగాల్లో నాకు కూడా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడేసుకుందాం. మరి స్టార్ట్ చేద్దామా? అసలు ముందుగా ఈ సినిమా రివ్యూ మొదలుపెట్టే ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే ఈ సినిమా కొంతమంది చూడకూడదు. అంటే డాక్టర్లు ఏం చెప్తారంటే కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు దురద, గజ్జి, తామర ఇలాంటి అంటురోగాలు అలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? వంకాయ తినకండి. దురదలు వచ్చేటువంటి పదార్థాలు చిక్కుడుకాయ తినకండి. ఇలాంటివి తినకండి అని చెప్తారు కదా! అలాగే మూలశంక, భగంతరము, పైల్స్, ఫిస్టులా ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఊరగాయలు తినకండి. కారాలు తినకండి. బిర్యానీలు, మసాలాలు వేసిన వస్తువులు తినకండి అని చెప్తారు కదా! అలాగా హిందుత్వం అనేటటువంటిది పడని వాళ్ళకి, హిందుత్వ అనేటటువంటి పేరు వినగానే లోపల నుంచి వచ్చేటటువంటి ఎలర్జీస్‌కి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చదు. ఇంకొకటి సెకండ్ హాఫ్ అసలు నచ్చదు. అది అసలు విషయం. అంటే ఈ సినిమా మీద నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి చాలామంది రివ్యూ రైటర్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నెగెటివ్ టాక్‌ని స్ప్రెడ్ చేయడానికి అసలు విషయం కారణం ఇదే. అంటే 'కుబేరా' లాంటి ఒక పనికిమాలిన సినిమాని అయ్య బాబోయ్! అమ్మ బాబోయ్! అన్ని టమాటాలు, ఇన్ని టమాటాలు అని ఎత్తేసినటువంటి టమాటా గాడు ఆ టమాటా నీ టమాటా మీద నా పుచ్చకాయ మొదలెడుతున్నాను. ఏ ఆ క్వాలిఫికేషన్ కూడా విన్నావు కదా! ఒక రివ్యూ రైటర్‌గా కొన్ని అతని రివ్యూలకి నేను కూడా వాల్యూ ఇస్తాను. ఆడెవడో పిచ్చి టాక్స్ ఉన్నాడు ఆడు. కొన్ని ఓకే గాని కొన్ని వాంటెడ్‌లీ కొన్ని చేస్తున్నారు కదా! దాని గురించి ఊరికే మనం చెప్పుకోవాలి కాబట్టి. ఇంకోటి అసలు సినిమాలతో సంబంధం లేనటువంటి రాజకీయ నాయకులు కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు వారు చెప్పిందేంటంటే ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి 800, 600, ₹1000 పెట్టి టికెట్లు అమ్మేసి జనాల్ని దోచేస్తున్నారు అని ఒకటైతే అన్నారు. దానికి నేను ఒక సమాధానం చెప్తున్నాను. అయ్యా మీరు అసలు టికెట్ల రేట్లు తగ్గించాలన్న జీవో ఇచ్చారు కదా మరి. దాని పరిస్థితి ఏంటంటే కావాలని పవన్ కళ్యాణ్ తొక్కేయాలని, సినిమాని తొక్కేయాలని అప్పట్లో మీరు గవర్నమెంట్‌ని మ్యానిపులేట్ చేసి జీవోలు తీసుకొచ్చారా? ఇది ఫస్ట్ క్వెషన్. రెండోది సరే నిజమే 800, 600 టికెట్ అయితే పెట్టారు. అందులో వాస్తవమే. కరెక్టే. కాకపోతే ఆ టికెట్టు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కావాలని వాంటెడ్లీ ఆ డబ్బులెట్టి ఆడు కొనుక్కొని చూస్తున్నాడు. మీకేం స్వామి నొప్పి? 800 కాకపోతే 1800 పెట్టి కొంటాడు. ఏంది మీకు ప్రాబ్లమ్ ఏంటి? అది మీరు చేసి చెప్పనా? గవర్నమెంట్‌ని మద్యం మీద నిలబెట్టారు. మద్యపాన నిషేధం తీసుకొస్తామని చెప్పి మద్యం మీద గవర్నమెంట్ నిలబెట్టి ఆ మద్యంలో కూడా క్వాలిటీ కాకుండా దొంగ మద్యం అంటే కల్తీ మద్యాన్ని అమ్మి ఎన్ని వందల ప్రాణాలు తీశారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే. పోనీ 800, 600 టికెట్ తీసుకున్నాడు. ఆయన ఎవరు సంపాదించాడా? రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ వచ్చిన డబ్బులు కూడా ప్రజాసేవకే ఖర్చు పెడుతున్నాడు. కేవలం మనం మద్యం మీద వచ్చినటువంటి డబ్బులు అంటే అవేవి క్యాష్ పేమెంట్లు తప్ప ఆ యూపీఐ పేమెంట్లు కూడా లేకుండా చేశారు. ఈ వచ్చిన కరెన్సీ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఎలా దాన్ని మ్యానిపులేట్ చేశారు? మాట్లాడుకుందామా? కనీసం రోడ్లు వేయించారా? ఏమీ లేవు. మరి మీరు తీసుకున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయి స్వామి? ఆయన తీసుకున్న డబ్బులు అయితే కనబడుతున్నాయి. వాళ్ళు రాజకీయాల్లోకి రానప్పుడు తన సొంత డబ్బులతోటి ప్రజాసేవ చేసిన మనిషి అతను. మీరేం చేశారు స్వామి చెప్పండి? మనం అరగంట, గంట తప్ప ఏం చేయలేదు అనేటటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. మా ఏరియాలో చూసుకుంటే కనీసం రోజుకి 2 శ్రద్ధాంజలులు లేదా పరలోక పిలుపులు కనబడుతున్నాయి. మీ దయ వల్ల. మళ్ళీ పైగా దాన్నేమో వ్యాక్సిన్ అంటే వాళ్ళందరూ గోలంటారు. బాబు మా వ్యాక్సిన్ వల్ల కాదురా బాబు. మీకు జరుగుతున్నటువంటి హార్ట్ అటాక్లు ఇవన్నీ కూడా ఎందువల్లో తెలుసుకోండి అని చెప్పి వాళ్ళే చెప్పారు. అర్థమవుతుందా సారు? ఆ! అది మరి గంట, అరగంట పనులు పక్కన పెట్టి ఇలాంటి వాటి మీద కాన్సంట్రేట్ చేసుంటే ఇలాంటి రివ్యూలు చెప్పుకునే కర్మ వచ్చి ఉండేది కాదు మనకి. సరే ఇక సినిమా సిచ్యువేషన్‌కి వస్తే అంటే అప్పట్లో అంటే నిజాం గాని, కుతుబ్ షాహీ గాని మొఘలులు పరిపాలించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పుడు హిందువులు పడినటువంటి కష్టాలు ఏంటి అనేటటువంటిది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆఫ్‌కోర్స్ గ్రాఫిక్స్‌లోనో లేకపోతే తీసే విధానంలో కాంప్రమైజ్ అయ్యారు. ఆ స్కేల్
ఉన్నటువంటి ఆయన యొక్క స్కేల్కి ఉన్నటువంటి ఎలివేషన్స్కి కానీ సరిపోలేదు, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఒప్పుకుంటాం. కాకపోతే ఈ సినిమా తీసింది మన కోసమే. అంటే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ కూడా నాకు అసలు అంటే అప్పటి వరకు నేను కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాడిని, ఒకసారి నాకు బ్రెయిన్ తిరిగిపోయింది. చిన్నబాబుతో డైలాగ్ చెప్పించారు, అది లాస్ట్లో చెప్తారు. సో ఇందులో ఏంటంటే ఇక హరిహర వీరమల్లు అనేటటువంటి వ్యక్తి ఎలాగా ఏమిటి అనేటువంటి కొల్లూరుకు సంబంధించినటువంటి డైమండ్లు తీసేటటువంటి ఒక మైన్ ఉంటుంది. ఆ మైన్లో ఒక వజ్రం జరుగుతుంది. ఆ వజ్రం దొరికినప్పుడు చిన్నపిల్లడి దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కొట్టేసి ఆ వజ్రాన్ని దొరలకి వాళ్ళకి ఇచ్చేసి, అంటే ఆ ఎవరికైతే వజ్రాలు కానీ రాళ్ళు కింద దొరుకుతాయో అడిగి ముద్ద, దొరకనోడికి గంజి. అలాగే వాళ్ళందరూ వరుసలో నిలబెడుతుంటే నిజానికి దొరికిందేమో పిల్లడికి, ఆడికి గంజి పోస్తారు. ఇదేంటి నాదాడు దొబ్బేసి ఆడికి ఇస్తే చూసారా, ఆడేమో ముద్ద తింటున్నాడు, నేనేమో గంజి తాగుతున్నాడు. ఏంటి పరిస్థితి అంటే, ఏముందిరా ఈడు మన దగ్గర కొట్టాడు, ఆడి దగ్గర దొరలను కొట్టేటటువంటి కుతుబ్ షాహీలు ఉన్నారు, మొఘల్స్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా, అంటే మరి వీళ్ళని కొట్టేవాడు ఎవడో లేడంటే వస్తాడు రా ఒకడు వస్తాడని కానీ కాట్ చేస్తే, ఈ హరిహర వీరమల్లు సంబంధించినటువంటి ఒక పిల్లడు అంటే నీళ్ళలో ప్రవాహాల్లో కొట్టుకొచ్చి ఒక గురుకులాన్ని నడిపేటటువంటి ఒక పెద్దానికి దొరుకుతాడు. అలాగే ఇందులో అక్కడ ఏదైతే గోల్కొండ ఫోర్ట్ ఉందో అక్కడి నుంచి 8వ వాడు, అంటే అప్పటికి 7గురిని పంపిస్తే 7గురిని కూడా మేము చంపేసాము, 8వ వాడు వస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి కోహినూరు వజ్రం తీసుకుని చాలా డేంజరు, ఆ 8వ వాడు అని చెప్తుంటాడు. ఏంటి 8వ వాడు ఎందుకు అంటున్నారా అనిపించింది. కాకపోతే కంసుడిని చంపడానికి పుట్టినటువంటి కృష్ణుడు అష్టమ గర్భాన్ని పుట్టాడు 8వ వాడు. ఆ కృష్ణుడు ఎలాగైతే దొరికాడో దేవకి వసుదేవులకి, అంటే ఒక వాగుని చీల్చుకుని వసుదేవుడు బుట్టలో పెట్టి వాళ్ళకి ఇస్తాడు. బట్ ఇందులో వసుదేవుడు అయితే లేడు, కానీ ఆ వాగులోంచే వచ్చి ఎవరైతే గురుకులంలో దంపతులు ఉన్నారో వాళ్ళకి అతను దొరికినట్టు అయితే రాసుకున్నారు. మేబీ కృష్ణుడి యొక్క అంశ అని చెప్పడానికి సింబాలిక్ గా అలా చెప్పారేమో అని నాకైతే అనిపించింది. ఆయన ఆ పిల్లోడిని హరిహర వీరమల్లు అని పేరు పెట్టి పెంచి పెద్దవాడు చేస్తాడు, యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించేందుకు గురుకులం కాబట్టి. సో అతనే దరిమిల అసలు అతను ఏ రేంజ్కి వెళ్ళిపోతాడంటే ఔరంగజేబుని కూడా ఒక్కడే ఎదుర్కొనేంత స్థాయికి అయితే ఆ పిల్లోడైతే వెళ్ళిపోతాడు. అది ఎందుకు ఔరంగజేబుతో గొడవ వచ్చింది, అసలు ఆ హరిహర వీరమల్లుకి ప్రస్తుతం ఉన్నటువంటి మొఘల్తో కానీ నిజాంతో కానీ మిగతా వాళ్ళతోటి వచ్చినటువంటి గొడవ ఏంటి, అసలు ఇతను దొంగగా మారాడా లేకపోతే నిజంగా వేరే ఏమైనా ఉందా ఉద్దేశాలని తెలుసుకోవాలంటే కనుక ఇది ఫస్ట్ పార్ట్. ఇది సో ఫస్ట్ పార్ట్లో పూర్తిగా అన్ని చెప్పలేదు, కానీ కొన్ని వివరాలు అయితే అలా 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 పెట్టుచ్చారు. సో తర్వాత మిగతాది సెకండ్ పార్ట్ అని చెప్పారు. ఇక ఈ హరిహర వీరమల్లు చుట్టూ వస్తున్నటువంటి వివాదాల గురించి, అందులో ఉన్న కొన్ని డైలాగ్స్ గురించి మన ఊరికి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ముస్లిం పరిపాలకులు ఎవరైతే ఉన్నారో హిందువుల్ని కాఫీర్లు అంటుంటారు. కాఫీర్లు అంటే నీచమైనటువంటి వాళ్ళు, పాము లాంటి వాళ్ళు, కొట్టి చంపేయడానికి అనువైనటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు. సో అలాంటి కాఫీర్లు ఈ యొక్క ముస్లిం సామ్రాజ్యంలో బతకాలి అంటే మీరు జిజియా పన్ను అనేటటువంటిది ఒకటి ఉంది. ఆ జిజియా పన్ను కడితేనే మీరు ఇక్కడ బతుకుతారు. ఎందుకంటే మేము మిమ్మల్ని బతకనిస్తున్నాం కాబట్టి మీరు పన్ను కట్టి తీరాలి, మీరందరూ మా బానిసలు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన తరాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు బతికుండి ఇంకా హిందువులుగా బతుకుతున్నాము అంటే మన తాతలు, మన తండ్రులు, మన పూర్వీకులందరూ కూడా జిజియా పన్ను కట్టి వాళ్ళు చేసే అరాచకాలన్నీ కూడా భరించి ఇక్కడ దాకా మనల్ని నిలుపుకున్నారు. దానిని చెప్పారు కాబట్టి ఈ సినిమా చూడాలి. మనకి సంతోష్ కుమార్ ఘనాపాటి గారు కూడా జిజియా పన్ను గురించి చాలా బాగా చెప్పారు, అది కూడా చూడండి. వాడికి కంఠంలో వచ్చి ఏదైనా దగ్గు వచ్చి తినేటటువంటి సమయంలో ఉమ్ము ఏదైనా వస్తే కనుక పక్కన పాత్రలు పెట్టుకుంటారు కదా, అలా కాదట, పన్ను కట్టడానికి వచ్చిన నోట్లో ఉమ్మేవారు. మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, ఈ కుంకుమ అనేటటువంటిది పెట్టుకోవడం ఇదంతా వీళ్ళందరూ విగ్రహారాధికులు కాబట్టి ఆడు కుంకుమ నాలికతో నాకి తీసేయమనేవారు. మా తాతగారు వాళ్ళు మాకు చెప్పేవారు. సో అలా పెట్టుకున్నప్పుడు నాభి అని చెప్పేసి ఆయుర్వేదంలో ఒకటి ఉండేదట, దాన్ని అరగదీసి గంధంలో బొట్టు పెట్టుకునేవారట. అది నాకుగానే అది సైనైడ్లో పనిచేస్తుంది, 15 సెకండ్లో చచ్చిపోతాం బాబోయ్ మీ బొట్టులో చాలా గొప్పతనం ఉంది అని చెప్పి అనుకునేవాడట అప్పుడప్పుడు. అంటే కేవలం అధికార గణమే కాదు, అధికారులు కింద ఉన్న అధికారులు, ఆ కింద ఉన్నటువంటి అధికారులు కింద ఉండే సైనికులు, వాళ్ళకి అనుచరులుగా ఉన్నటువంటి ఈ యొక్క గణము, వీళ్ళందరూ ఎన్ని అరాచకాలు చేసి ఉంటారు, ఎన్ని మత మార్పిడులు చేసి ఉంటారు, ఎంతమందిని ఏం చేసి ఉంటారు, మీరు మతం మారకపోతే చంపేస్తాము అనేటటువంటి దాన్ని నాకు తెలిసి ఈ స్థాయిలో ఉన్నటువంటి స్టార్ ఎవరు కూడా ఇంత బాహాటంగా ఈ విషయాన్ని చెప్పలేదు. ఎన్డీటీవీ రిపోర్టర్ ఉన్నాడు రాయ్ అని సంథింగ్ అడిపే, ప్రణబ్ రాయ్ సంథింగ్, అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగాడు క్వశ్చన్, ఇదేంటి అక్బర్ చాలా మంచి పనులు చేశాడు, ఔరంగజేబు కూడా చాలా మంచి పనులు చేశాడు కదా, మీరు ఎందుకు దాన్ని అలా చేస్తున్నప్పటికీ ఔరంగజేబు మీద 2 సినిమాలు వచ్చి, ఒకటి చావా వచ్చింది, తర్వాత ఏమో ఇప్పుడు హరిహర వీరమల్లు వచ్చింది, దీంట్లో మీరు ఎందుకు ఆ ముస్లిం పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలా విలన్లాగా ఎందుకు చూపిస్తున్నారు అనేటటువంటి దిక్కుమాల క్వశ్చన్ అడిగితే మనోడు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు. ఏంటంటే
మీరు ఈ చరిత్రని అసలు పాఠ్యాంశంలో చేర్చినప్పుడు శివాజీ గురించి చెప్పలేదు, రాణా ప్రతాప్ గురించి చెప్పలేదు, ఇంకా గొప్ప గొప్ప మీరు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పలేదు, వీళ్ళెవరి గురించి మీరు చెప్పలేదు సరికదా. ఒరిజినల్ గా మేము చరిత్ర చదువుకుంటున్నప్పుడు అందులో వాళ్ళు చేసిన అకృత్యాలు, ఎన్ని వందల హిందువులను వాచుకాత కోసారు, సొంత తమ్ముళ్ళనే రాజ్యాధికారం కోసం చంపేసినటువంటి వ్యక్తికి హిందువులో లెక్క, హిందువులు లెక్క. కాబట్టి వాళ్ళందరినీ చంపేశారు. ఆ జోధా అక్బర్ లాంటి సినిమాల్లో ఏదో వచ్చి ప్రేమించుకున్నట్టు చూపించారు, కానీ అలా ఏం లేదు. వాళ్ళ భర్తను చంపేసి భార్యలు కూడా లాక్కెళ్ళారు ఎంతో మందిని. రాణి పద్మావతి అలా లాక్కెళ్ళబోతుంటే తనంతట తాను ఆత్మత్యాగం చేసుకుంది. తనతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో స్త్రీలు అవ్వచ్చు, ఇంకా అత్తపురంలో స్త్రీలు అవ్వచ్చు, అందరూ కూడా ఆ అగ్నిగుండంలో దూకి వాళ్ళ యొక్క దేహాలు సమర్పించారు. దాన్ని సతీసహగమనం పేరుతోటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క దొంగ పాస్టర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, హిందుత్వం అంటే పడ్డట్టు ప్రతి ఒక్కడు కూడా వాటిని సతీసాగమనం పేరుతో కామెంట్ చేస్తున్నాడు. కాకపోతే దాని వెనకాల ఉన్నటువంటి కథ అయితే ఇది. సో ఇది చెప్పాడు ఆయన, చెప్పు తెగేలా చెప్పాడు. సో ఇదంతా మీరు చూపిస్తున్నారా? పాఠ్యాంశాల్లో చెప్పరు, ఎక్కడ చెప్పరు. మీ న్యూస్ రిపోర్టర్లు కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ముందు మీరు దాన్ని సరి చేసుకోండి అని చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు. సో అందుకని ఈ సినిమా చూడాలి. ఓకే, సినిమా చూడడం అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ సరే, కానీ ఈయనకి పెట్టినటువంటి డబ్బులు, ఇప్పుడు తమిళనాడులో ఎవరో ఒక నటి ఉంది పాకీజా అని, సో ఆవిడికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? కాకపోతే అంటే నేనే కాదు, చాలా మంది మనందరం కూడా ఆవిడ వచ్చి ఇలాంటి కష్టాల్లో ఉందని చెప్పి ఫేస్బుక్లోనో వాట్సాప్లో మా స్టేటస్లు పెడితే దానికి స్పందించి ఆవిడకి 2-3 లక్షల రూపాయలు ఆయన ఇచ్చాడు. తమిళనాడు గవర్నమెంట్ ఇవ్వలే, పైగా మీరు అక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానికి మీకు ఉన్న అర్హత ఏమిటి అంటున్నారు. మరి ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి నటికి మీరు సాయం చేయకపోతే ఈ సాయం చేశారు. మరి ఇతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి? అదే అర్హత, ప్రజల కోసం నిలబడడమే అర్హత. అతను నిజ జీవితంలో కూడా ప్రజల గురించి నిలబడేటటువంటి నిజమైనటువంటి హరిహర వీరమల్లు. కాబట్టి మనం ఈ సినిమా చూడాలి. ఇంకో ఆయన ఇలాంటివి తీస్తే కనుక మీ హిందువులే చూసుకుని, ఎస్ పోనీ మేమే చూసుకుంటాము, హిందువులే చూసుకుంటాము, ఒక్కొక్కడు 2 టికెట్లు కొని చూసుకుంటాము, ఈ ఇద్దరము ఇంకో 4గురిని తీసుకెళ్లి మరీ చూసుకుంటాము. ఏంది మీకు వచ్చింది చెప్పాడు, చూడండి, లేకపోతే మానేయండి. మీరే చెప్తారు కదా, సినిమా నచ్చితే చూడండి, సినిమాలో చూడండి. మేము మాకు నచ్చినట్టు మా సినిమా మేము చూసుకుంటాం, నువ్వు నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. కాకపోతే ఈ నెగిటివ్ రివ్యూస్ చెప్పేటటువంటి వాళ్ళ గురించే ఇదంతా. జిజియా పని గురించి చాలా క్లియర్గా చెప్పారు. విగ్రహారాధన అంటే ఎన్ని రకాలైనటువంటి విగ్రహాలను దోచేసి అక్కడ ఉన్నటువంటి యాసిడ్లో మరిగించి వాళ్ళ బంగారాన్ని అంతటిని తీసుకుని ఎలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేటటువంటిది కొన్ని సీన్లో చూపించారు. చాలా క్లియర్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా చూపించారు. అంతేకాకుండా చార్మినార్ మీద నుంచి దూకి కిందకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న అమ్మవారికి దండం పెడతారు. అంటే ఇలాంటి చాలా మైన్యూట్ డీటెయిల్స్ చాలా వదిలేరు. నాకేమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఈయన తెలంగాణలో కూడా జనసేన పార్టీని పెట్టి తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రవేశిస్తాను అని ఏమైనా ఇండైరెక్ట్ గా చెప్తున్నారేమో నాకైతే జస్ట్ అనిపించింది. ఇందులో ఇంకొక పెద్ద చమత్కారం ఉంది. అదేంటంటే ఈ గురుకులానికి హెడ్ గా వేసినటువంటి ఆయన బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు వేషం వేసినటువంటి వ్యక్తి సత్యరాజ్. మనడేమో పెరియార్ భక్తుడు, దేవుణ్ణి నమ్మడు, బ్రాహ్మణ ద్వేషి. అతనితో వేషం వేయించడం నాకు భలే కామెడీగా అనిపించింది. సరే లేదో చేశాడు అనుకోండి, మనం దాన్ని పెద్ద పట్టించుకోకలేదు. అంటే ఇందులో ఒక 2 సందర్భాల్లో ఏంటంటే పెద్ద పులి కళ్ళల్లో చూసి పెద్ద పులిని వెళ్ళిపోమని చెప్తాడు. అంతేకాకుండా తోడేలు కళ్ళల్లో చూసి తోడేలు గుంపుని వెనక్కి పంపించేస్తాడు. ముందు నాకేంటి ఏదో ఎడకరంగా ఉంది అనిపించింది. కాకపోతే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అని ఒక ఆయన ఉన్నాడు, మత ప్రబోధకుడు. ఆయన యాక్చువల్ క్రిస్టియన్ మత ప్రబోధకుడు అవ్వచ్చు, కానీ నాకు అతని మీద వ్యతిరేకత లేదు. నేను యాక్చువల్గా ఆయన ప్రేయర్స్ చాలా వరకు కొన్ని నేను కూడా చదివిన వాటిల్లో మనం తీసుకోదగ్గ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని తీసుకున్నాను. అంటే మిగతా క్రిస్టియన్టీ అంతా వాళ్ళకి వదిలేసాం, కానీ అందులో మంచిది ఏదైతే ఉందో అదైతే నేను తీసుకున్నాను. నేను కూడా అప్పుడప్పుడు చదువుతుంటాను. అందులో ఆయన ఒక ఊరి మీదకి ఒక తోడేళ్ళు గుంపు వస్తే వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడి పంపించేశాడట. సో అలాంటి ఒక పాయింట్ ఒకటి దీంట్లో కూడా పెట్టారు. సో అది కూడా ఏంటి అనేటటువంటిది మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంది. సో లాస్ట్ క్లైమాక్స్ లో ఒక పెద్ద తుఫాను అదంతా కూడా పెట్టారు. ఆ తుఫాను వస్తున్నట్టు చూపించారు ఔరంగజేబ్ మీదకి. సో నేను అనుకోవడం ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ నయ్యి హే ఈ ఆంది అంటే తుఫాన్ అని అయితే చెప్పారు. సో ఆ తుఫాను వస్తుంది అనేటటువంటి దాన్ని సింబాలిక్ గా ఆ లాస్ట్ క్లైమాక్స్ లో అదైతే పెట్టారని నాకైతే అనిపించింది. అలాగే ఇందులో స్పష్టంగా డైలాగుల గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ట్రైలర్ లో. సో నేను మేకలు తినే పులి ఉండొచ్చు, అయితే పులిని కూడా వేటాడు బెబ్బులి అన్న డైలాగే కాకుండా దాని తర్వాత ఒక డైలాగ్ ఉంది. ఏంటంటే నీకేం కావాలా, ఒక కుస్తీ పోటీల్లో గెలుస్తాడు వీరమల్లు, నీకేం కావాలంటే ఇదంతా కాదు కానీ దొర మీ కళ్ళల్లోకి చూసేటటువంటి ఇది కావాలండి. అయితే చూడండి, నేనే కదా నా వాళ్ళందరూ చూడాలి, ఎందుకంటే దొరకి కాళ్లే కదా తల కూడా ఉంది అని తెలియదు కదా. అంటే అలాంటి డైలాగులు నాకు హై ఇచ్చాయి. అంతేకాకుండా ఇందులో ఇంకో హిడెన్ డీటెయిల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పహిల్వాన్ కూడా ఇతని టీంలో తీసుకుంటాడు. అతన్ని బలూచ్ అని పిలుస్తుంటాడు. అంటే బలూచిస్తాన్ ఏదైతే ఉందో ఆ బలూచిస్తాన్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బలూచ్లు అంటారు. పాకిస్తాన్ లో ఉండేవాళ్ళు పాకిస్తాన్ లాగా ఇప్పుడు బలూచిస్తాన్ కి పాకిస్తాన్ కి గొడవ జరుగుతుంది.
ప్రస్తుతం బలూచిస్తాన్‌కి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసేటటువంటిది భారతదేశం. ఎప్పటినుంచో బలూచిస్తాన్ చాలా విడిగానే ఉంది. స్వతంత్ర దేశంగానే ఉంది. అటు ఇరాన్‌లో కొంత భూమి, అటు పాకిస్తాన్‌లో కొంత భూమి కలిపితే అది బలూచిస్తాన్. వాళ్ళకి భారతీయులంటే చాలా ఇష్టం. సో, దాన్ని కూడా దీంట్లో ఇండైరెక్ట్‌గా ఆయనైతే చూపిచ్చాడు. సో, అభిజ్ఞానం గాడు సోడా బుడ్డి కళ్ళద్దాలేసుకొని ఒకడు చెప్తుంటాడు చూడండి. ఆడికి ఏనా బొచ్చు తెలీదాడికి. ఆ! ఈడు ఈ సొల్లుగాడు చెప్తున్నాడు. విశ్వంబర, హరిహర వీరమల్లు గేమ్ చేంజరు ఫ్లాప్ అయిపోతాయని. ఎవడ్రా నువ్వు చెప్పేది? హరిహర వీరమల్లు హిట్ అయింది. మేము హిట్ చేస్తాం. ఇంకా చేస్తాం. ఏం పీకుతావురా నువ్వు? నీది నువ్వు పీక్కోవాలి. నీ బతికేయడం నాకు తెలుసు. నరలేని రెడ్డు జాగ్రత్తగా పెట్టుకో. లేకపోతే మేమొచ్చి కంట్రోల్‌లో పెట్టాల్సుంటది మళ్ళీ. అది విషయం. ఇక మత మార్పిడుల మీద ఇంత స్ట్రెయిట్‌గా మాట్లాడినటువంటి సినిమా నాకు తెలిసి ఇది మాత్రమే. ఆ 'కాశ్మీర్ ఫైల్స్' తర్వాత నాకు తెలిసి ఇందులోనే చూపిచ్చారేమో. ఇన్ని అరాచకాలు భరిస్తూ అంటే చావాలో మనం ఆల్రెడీ 'సంభాజీ మహారాజ్' యొక్క పరిస్థితినైతే చూసాము. అలాగే ఇన్ని అరాచకాలు భరిస్తూ ఇప్పటివరకు వచ్చినటువంటి ఆ హిందువుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళని కాపాడడానికి వచ్చినటువంటి ఒక హీరో, అతని కథ, దానికి సంబంధించినటువంటిదే కాకుండా ఆఖరిలో ఒక చిన్న పిల్లతోటి ఒక డైలాగ్ చెప్పించాడు భయ్యా. నాకైతే ఫ్యూజ్ లేచిపోయి నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఒక్కడే ఆ మత మార్పిడి బలవంతంగా చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మన ప్రాణాలు దోచేస్తున్నటువంటి ముష్కరులతోటి అంతమంది హిందువులు ఉన్నా కూడా చైతన్యం కోల్పోయి ఒక్కడే పోరాడుతూ అతనికి కత్తిఘాట్లు పడుతున్నా కూడా అలా చైతన్యం లేకుండా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి చూసి ఆ పిల్లోడు డైలాగ్ చెప్తాడు. హిందుత్వము, ధర్మం అంటే భజన చేయడం కాదు. ధర్మం కోసం లేచి నిలబడడం. అది అతను చేస్తున్నాడు. కనీసం మీరు సపోర్ట్ చేయండి. సిగ్గు తెచ్చుకోండి అని ఆ అమ్మాయి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి ఆ తర్వాత ఈ డైలాగ్ చెప్తది భయ్యా. ఆ ఒక్క డైలాగ్‌కి ఇది 800, 900, 600 టికెట్టు 200 అంటారు. ఎన్ని వందలు ఇచ్చినా పర్వాలేదు. ఎందుకు అంటే ఈ విషయం తెలుసుకోకపోతే మళ్ళీ మీ అందరి బతుకులు అలాగే అవుతాయి. మళ్ళీ జిజియా పన్నులు కట్టుకుంటూ మీ అమ్మాయిలని లేపోతే మీ భార్యలని, మీ ఇంట్లో వాళ్ళని అక్కడ తాకట్టు పెడుతూ బతకాల్సినటువంటి రోజులొస్తాయి. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం టైంలోనే గాదు, నిజాం పరిపాలనలో రజాకారుల చేతితో ఏం జరిగింది అనేటటువంటిది తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి చాలా మంది ఇప్పటికీ మర్చిపోలేదు. అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు అని నేను కూడా కోరుకుంటున్నాను. రాకూడదు అనుకుంటే ఇలాంటి సినిమా నిలబడాలి. ఇలాంటి స్టార్ నిలబడాలి. ఇలాంటి భావజాలంతో వచ్చేటటువంటి మన కోసం తీసినటువంటి సినిమాని మనం చూసి తీరాలి. సో, ఇది విషయం. మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. హర హర మహాదేవ. జై హింద్. జై భారత్. దిస్ ఇస్ సూర్య కొండి సైనింగ్ ఆఫ్.